హిస్టరీలోనే అన్నిటికంటే లోన్లీ అండ్ భయంకరమైన వాక్ అంటార్క్టికా మంచులో క్యాప్చర్ అయింది. ఒక పెంగ్విన్ తన పూర్తి కలోనీని వదిలేసి డైరెక్ట్ గా మరణం వైపు నడిచింది. బట్ వై? ఈ ప్రశ్న ఇప్పటికీ అనాన్సర్డ్ గానే ఉంది. 2007లో వర్నర్ హెర్జోగ్ అనే పేరు గల ఫిల్మ్ మేకర్ ఒక డాక్యుమెంటరీ చేస్తున్నాడు. కొన్ని వేల పెంగ్విన్స్ ఒకవైపు, తినొక్కడే ఒకవైపు. వాళ్ళు సముద్రం వైపు వెళ్తున్నారు. అక్కడ ఫుడ్ ఉంది, సర్వైవల్ ఉంది, లైఫ్ ఉంది. కానీ ఈ పెంగ్విన్ టర్న్ తీసుకుని ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తుంది. అది కూడా ఒంటరిగా మౌంటైన్స్ వైపు నడవడం మొదలుపెట్టింది. సముద్రం నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండల వైపు. అక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు, కేవలం గ్యారంటీడ్ డెత్. హెర్జోగ్ సైంటిస్ట్ అడిగాడు, ఏంటి పెంగ్విన్స్ లో కూడా ఇన్సానిటీ ఉంటుందా? జవాబు దొరికింది, లేదు, ఇది లాస్ కాదు, ఇది పిచ్చి కాదు, ఇదొక డెసిషన్. అంటే చావాలని డిసైడ్ చేసుకుంది. ఇదొక సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మిస్టీరియస్ పర్పస్. ఇంకా అన్నిటికంటే ట్రాజిక్ విషయం ఏంటంటే డేవిడ్ ఎన్లీ అంటారు, ఒకవేళ మీరు ఆ పెంగ్విన్ ని పట్టుకొని తిరిగి కాలనీలో వదిలేసినా అది మళ్ళీ తిరిగి మౌంటైన్స్ వైపే వస్తుంది. కొన్ని క్రియేచర్స్ ని కాపాడడం అసంభవం. కొన్నిసార్లు మనందరం మన మౌంటైన్స్ వైపు వెళ్తుంటాం. నాట్ ఆల్ హూ వండర్ ఆర్ లాస్ట్, ఈవెన్ పెంగ్విన్స్. అఫ్ కోర్స్ వాళ్ళందరూ సర్వైవ్ అయ్యి ఉండొచ్చు, బట్ హీ లివ్డ్ మై ఫ్రెండ్. ఇఫ్ దట్ పెంగ్విన్ డిడ్ంట్ గివ్ అప్, వై షుడ్ ఐ?